అంతేగాని రోజు వాళ్ళ మీద వీళ్ళ మీద బురదల్లి ఆ కంపుతో నుంచి రాష్ట్ర పరిపాలన చేద్దాం అనుకోవడం మాత్రం సమంజసం కాదు. ఎవరి మీద ఆపాదిస్తున్నప్పుడు టైం బాండ్ మీద ఆపాదించిన వ్యక్తి తాలూకా ఎవరిని కూడా ప్రభుత్వం ఇవ్వాలి. అంతే బురద తెలిసాం కదా అలా తుడుచుకుంటారంటే కాదు. ప్రభుత్వం తనకు బాధ్యత, ఆ బాధ్యతను నిర్వర్తించాలి. నేను కూడా జరిగిందండి. నిన్న గవర్నర్ గారిని కలిసాం కదా, ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్న భద్రత ఏంటంటే జెడ్+ భద్రత ఉంది సార్ అన్నాను. ఈజ్ ఇట్? ఎస్, అది వర్చువల్గా వచ్చింది, ఇది సర్టిఫికేట్ ఇచ్చారండి అన్నాను. మరి ఎలా తీస్తారు? ఒకరోజు ఆపడం ఏంటి? ఆశ్చర్యపోయాడు ఆయన. ఇది సర్ప్రైజ్ ఆయన వ్యక్తపరిచారు. అంటే ఏ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుంటామో, ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విషయానికి వచ్చారంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇది నాకు సంబంధించిన విషయం అన్నారు. మరి మీకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం ఉంటుందండి? జరుగుతున్న పరిణామాల్లో మరి దాన్ని రివ్యూ చేసుకుని చెప్పి చేసేది ప్రభుత్వం తరపున, ప్రభుత్వ అధినేతగా కాకపోతే ప్రభుత్వాన్ని కాకపోతే ఎవరికి ఎవరు బాధ్యులు? అది నాకు సంబంధించిన అంత సింపుల్గా నాకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటున్నాను వేరు, నా సంబంధం అన్న విషయం వేరు. మరి నా సంబంధం విషయం అన్నప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ అనే మాట ఎలాగ వచ్చింది? రైతులు చూడడానికి వెళ్ళి, రైతుల తాలూకా కష్టాలు వినడానికి వెళ్ళి, రైతుల తాలూకా బాధలు వినడానికి వెళ్ళి, వాళ్ళకి మద్దతు ధర రాలేదని రైతులు వచ్చి ఆత్మహత్య చేసుకుని మధ్య రైతు వచ్చి బాధపడుతున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఇల్లీగల్ యాక్టివిటీ అంటే మరి ఎలాగొచ్చిందండి? మ్యూజికల్ నైట్ వచ్చి అది ఇల్లీగల్ కాదు, ఇది ప్రాపర్ ఆథరైజ్ యాక్టివిటీని మొత్తం యంత్రాంగం అంతా అక్కడ కేంద్రీకృతం అయితే అది ఎంత ఎలాగైందండి కాదా? సో దయచేసి మీ ప్రభుత్వాల్లో మీ ప్రయారిటీలు, మీ విధానాలు మీకు ఉంటాయి, మేము కాదనం. మీ ప్రయారిటీలు మీవి, మీ విధానాలు మీవి. అయితే మీ ప్రయారిటీలో రైతులు లేరనేది మేము గుర్తించాం. అది ఇప్పుడు నేను షేర్ చెప్పబోయే విషయాన్ని కాబట్టి అందుకు మేము ముందుకు వచ్చాం. ఆ ప్రయారిటీలో రైతులు లేరా, రైతు సమస్యలు లేవా అని అడుగుదామని మేము ముందుకు వచ్చాం. ఇప్పటికైనా ఆలోచనలు మార్చుకొని, సరే ఇచ్చిన వాగ్దానాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని ఇప్పటికే తొంగలో తొక్కారు. 9 నెలలు అయిపోయింది. ఆ సూపర్ 6, సూపర్ 8లు అవన్నీ ఎక్కడ పోయావో తెలీదు. సరే బడ్జెట్ పెడతారు, పెట్టినప్పుడు వచ్చి దాంట్లో ఏవో ఒకటో రెండో పెడతారని ఇప్పటికే మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి పెట్టాము, 1000 రూపాయలు ఇచ్చాము, ఒక సిలిండర్ ఇచ్చాము, మిగతా వచ్చి ఆ 2-3 రేపు బడ్జెట్ అయిన తర్వాత మే నెల నుంచి అంటున్నారు. చూద్దాం అవి ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయో, ఎంతవరకు మీరు చెప్పిన మాట నిలబడతారో. ఒక సంవత్సరం పోయినా వచ్చే సంవత్సరం ఆ ప్రజలకు ఉంటాయో వేచి చూద్దాం.